ఏమంటున్నాడమ్మా? ముందు అపర్ణ ఎక్కడుందో చెప్పమను. ఏంటి మా బామ్మర్తి చెల్లెలి గురించి కంగారు పడుతున్నట్టున్నాడు? కంగారు పడొద్దని చెప్పండి. అపర్ణను వదిలించుకోవడానికి అడవికి తీసుకొచ్చాను. కానీ ఒకేసారి చంపడంలో నాకు ఆనందం ఉండదు. రేయ్, నా కూతురికి ఏమైనా జరిగిందో నిన్ను చంపేస్తాన్రా. అబ్బే, ఇలాంటి వాటికి నేను భయపడినండి. ఈ క్షణం నుంచి సరిగ్గా 24 గంటల్లోపు అపర్ణని చంపేస్తాను. రేయ్, చేతనైతే రక్షించుకోండి. రక్షించుకుంటాన్రా. దమ్ముంటే ఇప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పరా. చెప్పాను కదా మేడం, సిటీకి దూరంగా ఫారెస్ట్లో ఉన్నాను. ఇక్కడంతా అడవి. చట్టం లేదు, పోలీసులు రారు. మీకు చేతనైతే నా నుంచి అపర్ణని రక్షించుకోండి, లేదంటే నేను అపర్ణని చంపేస్తాను. వస్తాన్రా. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 24 అవర్స్ లో నీ కథ ముగించేసి నా కూతురు నేను తెచ్చుకుంటాన్రా. వార్నింగ్ బాగానే ఉంది రోజీ గారు, కానీ భయపడాల్సింది నేను కాదు, మీరు. ఎందుకంటే మీ అమ్మాయి నా దగ్గరుంది. మీరిలాగే వార్నింగ్లు ఇస్తే అపర్ణని ఏమైనా చేయాలని నేను టెంప్ట్ అవ్వచ్చు. రేయ్, నా కూతురికేమీ కాకపోతే నువ్వు మామూలుగా చస్తావు. అపర్ణకి చిన్న గాయమైనా కూడా నీ చావెంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవురా. ఓ అబ్బో, ఇదే ఈ ఆవేశమే మీలో నాకు నచ్చేది. రండి రండి, అడవుల్లోనే అమ్మి తుమ్మి తేల్చుకుందాం. హలో అమ్మా, రేయ్, అపర్ణ ప్రమాదంలో ఉందిరా. పదండి వెళ్దాం. అలాగేనమ్మా. రండి. కమాన్ రోజీ, అపర్ణను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ ఈ అడవిలోనే ఖతం చేస్తాను. లోకి, ఆ, వాడు మనకి 24 గంటలు టైం ఇచ్చాడు. అమ్మా, ఈలోగా మనం వాడి నుంచి అపర్ణను రక్షించుకోవాలి. అయినా గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు అపర్ణ వాణ్ణిలా నమ్మింది. మహా, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. ముందు అపర్ణను సేవ్ చేయడం మన కర్తవ్యం. పదండి. అరవింద్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు జన్మలో చూడని ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఓకేనా? నీ ఇష్టం. నీతో నరకానికి రమ్మన్నా నేను రెడీ. త్వరగా పోనీ లోకి. అమ్మా, ఒకసారి అపర్ణకి ఫోన్ చేయమ్మా. తనని వెంటనే అరవింద్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పు. అలా చెప్తే తను వినదు మహా. తనిప్పుడు అరవింద్ని నమ్ముతోంది. మనం వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వాడే నేరస్తుడని ప్రూవ్ చేయాలి. వాడిని తలుచుకుంటే నాకు ఒళ్ళు మండిపోతుందమ్మా.
అపర్ణను కిడ్నాప్ చేసి నిన్నే ఛాలెంజ్ చేశాడు. వాడు నా చేతికి దొరికితే దొరుకుతాడులోకి. ఈలోగా మనం అపర్ణని వాడేం చేయకుండా చూసుకోవాలి. అమ్మా, ఒక్కసారి అప్పన్నకి ఫోన్ చేయమ్మా. అరవింద్, అమ్మగానే చేసిందా? అవును, రోజీ గారే చేస్తున్నారు. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. వద్దపన్నా, చాలా రోజుల తర్వాత మనం తిరిగి కలుసుకున్నాం. అన్నీ మర్చిపోయి కొన్ని గంటలైనా హ్యాపీగా ఉందాం. ఈ టైంలో మీ అమ్మ ఫోను, మా పిన్ని ఫోను లిఫ్ట్ చేస్తే వాళ్ళు మన మనసులు పాడు చేస్తారు. మన మధ్య మళ్ళీ దూరం పెరుగుతుంది. ఇప్పుడు అది అవసరమా? సరే అరవింద్, నువ్వన్నట్టే చేద్దాం. కాల్ కట్ అయిందేంటి? అపర్ణ కట్ చేసిందో అరవింద్ కట్ చేశాడో తెలీదు. అపర్ణకి అరవింద్ మీద ఇంత బ్లైండ్ లవ్ ఏంటమ్మా? నా మీద నీకున్న బ్లైండ్ లవ్వే నాకు వరం కాబోతోంది అపర్ణ. నిన్ను అడ్డం పెట్టుకుని మీ అమ్మని ఫినిష్ చేస్తాను. ఇదేంటి ఇక్కడ ఆపావు? కారు ఇక్కడ పెట్టి లోపలికి నడిచి వెళ్దాం. చాలా బాగుంటుంది. పెళ్లికి ముందు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓ, సూపర్. అసలు ఈ ప్లేస్ సెలెక్ట్ చేయాలని నీకెందుకు అనిపించింది? ఒక ఇంగ్లీష్ కవి ఇలాగే తన ప్రియురాలతో కలిసి ఫారెస్ట్లోకి వెళ్ళేవాడు. అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత తిరిగొచ్చి అద్భుతమైన పోయిటరీ రాసేవాడు. అయితే ఇప్పుడు మనం కూడా అలాగే వెళ్తున్నామా? తిరిగి వచ్చాక నువ్వు పోయిటరీ రాస్తావా? ఏమో, రాస్తానేమో. పద. అమ్మా, అపర్ణ వాడి చేతిలో ఉంది. తనకి ఏదైనా అపకారం తలపెడతాడేమోనని భయంగా ఉందమ్మా. భయపడకు మహా.
వాడు మనకెదురు పడేంత వరకు మనకిచ్చిన టైంలోపు అపర్ణకి ఏ హాని తలపెట్టడు. ఈలోగా వాడు ఊహించని విధంగా వాడిని అటాక్ చేసి అపర్ణని కాపాడుకోవాలి. ఏంటమ్మా, ఏంటా మెసేజ్? గేమ్ స్టార్ట్స్ రోజీ అని పెట్టాడ్రా. నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడ్రా వాడు. అపర్ణని అడ్డు పెట్టుకుంటే నేను లొంగిపోతాననుకుంటున్నాడు. అది ఎప్పటికీ జరగదు. వాడెక్కడ దాక్కున్నా పట్టుకుని తీరుతాను. అమ్మా, మనమేం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. వాడు అపర్ణని అడ్డం పెట్టుకొని డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు. అందుకని వాడు చెప్పినట్టు మనం వినాలా? అది కాదన్నయ్య, వాడు అపర్ణని ఏమైనా చేస్తే తర్వాత మనం వాడిని చంపినా యూజ్ ఉండదు. ఇలాంటి మారీచుల్ని నేను చాలా మందిని చూశాను మహా. సామ్రాట్ వాళ్ళ ఫ్రెండ్స్ దీనికంటే గొప్ప గేమ్ ఆడారు. కానీ ఒక్కడు కూడా ఈరోజు భూమి మీద లేడు. లోకి త్వరగా పోనీ. అమ్మా, కారమ్మా. రే అక్కడ ఆపరా. అమ్మా, ఇది అరవింద్ కారే. అంటే వాడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. లేదు లోకి, మనం వస్తున్నట్టు వాడికి తెలుసు. అందువల్ల వాడు ఖచ్చితంగా ఇక్కడుండడు. లోకి, ఈ దారులు ఎటు వెళ్తాయి? స్ట్రైట్కి వెళ్తున్న రూటు ఊళ్ళోకి వెళ్తుందమ్మా. ఈ రూట్ అడవిలోకి వెళ్తుంది. ఊళ్ళోకి వెళ్ళేటట్టయితే కారిక్కడ వదలడు. వాడు ఖచ్చితంగా అడవిలోకి వెళ్ళుంటాడు. అయితే ఆలస్యం ఎందుకమ్మా? ఇప్పుడే వెళ్దాం పద. ఓకే, వెళ్ళి గన్ను కత్తి తీసుకురా, వెళ్ళు. అలాగేనమ్మా. అరవింద్, ఎంత బాగుంది ఈ అడవి. దూరపు కొండలు నునుపు అన్నట్టు పులులు, సింహాలు, విషం కక్కే పాములు, కీటకాలు ఉన్న ఇలాంటి దట్టమైన అడవులు అందంగానే ఉంటాయి. అలా అని ఆదమర్పుగా వెళ్తే ఇక అంతే. ఈ అడవి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అరవింద్. చిన్న పిల్లలే ఇదంతా తిరుగుతూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. తప్పకుండా ఉందుగా నా పర్ణ. నీ కోరిక తీర్చడమే నా పని.
ఇక్కడే ఉంటావు. కానీ భూమి మీద కాదు, భూమి లోపల. అమ్మా, వాడు ఇంత అడవిలోకి వచ్చాడేంటి? వాడి దుర్బుద్ధికి తగ్గట్టే ప్లాన్ చేసుంటాడు. ఈ అడవిలాగే వాడు ఓ అంతుచిక్కని ప్రశ్నలా ఉన్నాడు. అమ్మా, ఇంత దట్టమైన అడవిలో వాడు ఎక్కడైనా ఆగుండొచ్చు కదా. లేదురా, వాడిక్కడెక్కడ ఆగలేదు. అసలు వాడు అపర్ణని అడవిలోకి తీసుకొచ్చి ఎందుకు చంపాలనుకుంటున్నాడో తెలియడం లేదు. అంటే అమ్మా, వాడు అపర్ణని... లేదు మహా, అపర్ణకేం కాలేదు. తననేమైనా చేసుంటే వాడు మనకి ఫోన్ చేసేవాడు. మరి వాళ్ళ జాడ మనకెలా తెలుస్తుందమ్మా? వాడేదో గేమ్ ఆడుతున్నాడు లోకి. నా గెస్ కరెక్ట్ అయితే మనం అడవిలోకి వచ్చామని వాడికి తెలుసు. మనల్ని ఎలా అడ్డుకుంటాడో చూడాలి. ఖచ్చితంగా అడ్డుకుంటాను అపర్ణ. ఈ అడవిలో మనం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని ఏర్పాట్లు చేసి తీరాల్సిందే. పద వెళ్దాం. పదండి. అలాగేనమ్మా. త్వరగా కాని అరవింద్. ఇవన్నీ ఏంటి అరవింద్? చాలా జంతువులు మనుషుల స్మెల్ని బట్టి వెంటపడి వస్తూ ఉంటాయి. రాత్రిపూట మనం ఎక్కడైనా స్టే చేయగానే వచ్చి అటాక్ చేస్తాయి. ఇలాంటి వాటితో భయపెడితే వెనక్కి పారిపోతాయి. అంటే నువ్వు కిల్లర్వా? ఏమన్నావు? అదే హంటర్వా నువ్వు అని. కొన్ని విద్యలు అవసరాన్ని బట్టి వచ్చేస్తాయి బేబీ. వాటికి ప్రాక్టీస్ అక్కర్లేదు. రోజీ, ఇప్పుడు నిన్ను ఈ రూట్లో రప్పిస్తాను. నా ఉచ్చులో నువ్వు తప్పకుండా పడతావు. ఏంటి బాబు, ఇంకా అయ్యిందా లేదా? అయిపోయింది డియర్. పద పద. వెళ్దాం.
అడవి ఎంత అందంగా ఉందో అంత భయంకరంగానూ ఉంది. అందంగా ఉండేవి కొన్ని ప్రమాదకరంగానే ఉంటాయి. జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏమైంది అరవింద్ ఆగిపోయాం? తెలుగు ఆడపిల్లలకి రామచిలుకలకి చాలా ఇష్టమైన అలవాటు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? రామచిలుకలకి ఆడపిల్లలకి ఒకే అలవాట? ఏంటది? ఏంటో అలవాటు? ఇదే జామ పండు కనపడగానే కొట్టేయడం. ఓహో, అవునా? అవి సైనిడ్ పూసిన సూదుల్లా ఉన్నాయి. ఎవరు పిట్టల్ని పట్టే వాళ్ళ ఏర్పాట్లా ఉన్నాయమ్మా. కాదు, ఆ అరవింద్ గాడు మన కోసం చేసిన స్పెషల్ ఏర్పాట్లు కావచ్చు.